ప్రస్తుతం మొబైల్ తయారీదారులు ఎటువంటి ఫీచర్స్ ఇస్తే వినియోగదారులని ఆకట్టుకోవచ్చు అనే దానిపై చాలా ఫోకస్ చేశారు. తాజాగా వన్ప్లస్ 12 ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. మనం చూస్తూనే ఉన్నాం, అనేక ఫీచర్స్ వస్తున్నాయి. అటు శాంసంగ్ కానీ, ఇటు షావోమి వాళ్ళు కానీ, వివో వాళ్ళు కానీ, ఒప్పో వాళ్ళు కానీ ఎవరైనా సరే అద్భుతమైన ఫీచర్స్తో ఫోన్లు తీసుకొస్తున్నారు. మరియు బడ్జెట్ మిడ్ రేంజ్లో కూడా తీసుకుని వస్తున్నారు. హై ఎండ్ ఫోన్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు రాబో వన్ప్లస్ 12 ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది మొబైల్ వరల్డ్లో. ఏమిటి అంటే, సహజంగా మనం ఫోన్ కానీ ఉంది అంటే, మన ఫోన్ వానలో కానీ తడిసింది అంటే మనం ఫోన్ని బ్రౌజ్ చేయటం కష్టము. ఏ యాప్ కూడా ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, కొద్దిగా ఫోన్ కూడా డ్యామేజ్ కావచ్చు. కానీ వన్ప్లస్ 12 ఒక కొత్త టెక్నాలజీతో బయటికి వస్తుంది. ఈ ఫోన్ చైనాలో రిలీజ్ కాబోతుంది, జనవరిలో ఇండియాలో రిలీజ్ కాబోతుంది. ఏమో ఫీచర్ అంటే రెయిన్ టచ్ టెక్నాలజీ. వన్ప్లస్ 12 ది ఫస్ట్ ఫోన్ ఇన్ ది వరల్డ్ విత్ రెయిన్ టచ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో మనం వానలో ఫోన్ తడిసినా లేక మనం వానలో ఉన్నా కూడా ఫోన్ని స్పీడ్గా బ్రౌజ్ చేయొచ్చు. యాప్స్ కూడా త్వరగా ఓపెన్ అయిపోతాయి. వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్లో అదే ఉంది. వన్ప్లస్ 12 ఈ అద్భుతమైన ఫీచర్ని సరికొత్తగా పరిచయం చేయబోతుంది మొబైల్ వరల్డ్లో ఇంతవరకు ఇటువంటి రెయిన్ టచ్ టెక్నాలజీ ఉన్న ఫోన్ ఇదే మొదటిది. ఇది ఎలా మొబైల్ వినియోగదారులని ఆకట్టుకుంటుంది అనేది రిలీజ్ అయితే చూడాల్సిందే.